Hey guys, మీకు వివో మొబైల్ ఉంది. సో వివో మొబైల్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. సో ఎలక్ట్రానిక్ డివైస్‌కి అండ్ మొబైల్‌కి ఈజ్ ఏ రిలేషన్‌షిప్ ఉంది. విచ్ ఈజ్ ఆల్సో ఇన్‌హెరిటెన్స్ రిలేషన్‌షిప్. అండ్ మీ మొబైల్‌కి వివో చార్జర్ ఉంది. అండ్ 30 వాట్స్ పవర్ ఉంది. సో దెన్ మొబైల్ హ్యాజ్ ఎ చార్జర్. సో మొబైల్‌కి అండ్ చార్జర్‌కి హ్యాజ్ ఏ రిలేషన్‌షిప్ ఉంది. మీ మొబైల్‌కి ఒక ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది. అండ్ 128 జీబీ స్టోరేజ్ ఉంది అనుకుంటే. సో దెన్ మొబైల్ హ్యాజ్ ఏ ఓఎస్. ఇక్కడ మొబైల్కి అండ్ ఓఎస్కి హ్యాజ్ ఏ రిలేషన్షిప్ ఉంది. గైస్ డోంట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ మీ చార్జర్ లేకుండా మీరు మొబైల్ యూజ్ చేయొచ్చు. దీన్ని లూజ్లీ రిలేషన్షిప్ ఆర్ అగ్రిగేషన్ రిలేషన్షిప్ అనొచ్చు. నెక్స్ట్ మొబైల్లో ఓఎస్ లేకుండా మీరు మొబైల్ని యూజ్ చేయగలరా? నో యూ కాంట్. దిస్ రిలేషన్షిప్ ఈజ్ టైట్లీ రిలేషన్షిప్ ఆర్ కాంపోజిషన్ రిలేషన్షిప్ అనొచ్చు. సో ఈ మొత్తాన్ని కోడ్ చేద్దాం. సో ఫస్ట్ చార్జర్ క్లాస్ని క్రియేట్ చేసి బ్రాండ్ అండ్ వాట్స్ ప్రైవేట్ వేరియబుల్స్గా కోడ్ చేశాను. సో ప్రైవేట్ కాబట్టి గెటర్ అండ్ సెట్టర్ మెథడ్స్ యూజ్ చేసి అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఓఎస్ క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ కూడా ఓఎస్ నేమ్ అండ్ సైజ్ ప్రైవేట్ వేరియబుల్స్ క్రియేట్ చేసి గెటర్ అండ్ సెట్టర్ మెథడ్స్తో అప్డేట్ ఆర్ అసైన్ చేద్దాం. నెక్స్ట్ మొబైల్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చార్జర్ క్లాస్కి నేమ్ అండ్ వాట్స్ వేరియబుల్స్కి వాల్యూస్ ఈదము. సో మొబైల్ అండ్ చార్జర్ సెపరేట్గా ఉంటాయి. దట్స్ వై మొబైల్ క్లాస్ అండ్ చార్జర్ క్లాస్ సెపరేట్గా ఉన్నాయి. దట్స్ వై దిస్ రిలేషన్షిప్ కాల్డ్ యాజ్ లూజ్లీ రిలేషన్షిప్ ఆర్ అగ్రిగేషన్ రిలేషన్షిప్. బట్ ఓఎస్ ఒక మొబైల్లో ఉంటుంది, సెపరేట్గా కాదు. సో మొబైల్లో ఉంటుంది కాబట్టి మొబైల్ క్లాస్లో ఓఎస్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మొబైల్కి అండ్ ఓఎస్కి కాంపోజిషన్ రిలేషన్షిప్ ఆర్ టైట్లీ రిలేషన్షిప్గా కోడ్ చేశాము. సో ఇప్పుడు ఓఎస్ క్లాస్లో నేమ్ అండ్ సైజ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో వాటికి వాల్యూస్ అసైన్ చేయాలి. సో ఓఎస్ క్లాస్ రెఫరెన్స్ డాట్ సెట్ నేమ్ ఆండ్రాయిడ్ అండ్ నెక్స్ట్ రెఫరెన్స్ ఆఫ్ ఓఎస్ క్లాస్ డాట్ సెట్ సైజ్ 128. ఇప్పుడు రన్ చేయండి. ఎర్రర్ వాస్తుంది బికాజ్ ఓఎస్ ఎక్కడా ఉంది? ఇన్సైడ్ ద మొబైల్. సో ఇప్పుడు మొబైల్ రెఫరెన్స్ డాట్ ఓఎస్ రెఫరెన్స్ డాట్ సెట్ నేమ్ ఇప్పుడు నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ సేమ్ సైజ్ కూడా ప్రింట్ చేయడానికి కూడా సేమ్. ఇలా కాంపోజిషన్ రిలేషన్షిప్ మీన్స్ వన్ క్లాస్ కంప్లీట్లీ ఓన్స్ అనదర్ క్లాస్. ఇఫ్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రాయిడ్ దెన్ చైల్డ్ ఆబ్జెక్ట్ విల్ ఆల్సో డిస్ట్రాయ్. సో ఓఎస్ క్లాస్ ఆబ్జెక్ట్ని మొబైల్ క్లాస్లో క్రియేట్ చేశాము. సో ఎలా కాంపోజిషన్ రిలేషన్షిప్ని అచీవ్ చేశాము. నెక్స్ట్ అగ్రిగేషన్ రిలేషన్షిప్ మీన్స్ వన్ క్లాస్ యూజెస్ అనదర్ క్లాస్ బట్ డస్ నాట్ ఓన్ ఇట్. మీన్స్ ఇప్పుడు చార్జర్ రెఫరెన్స్ని ఒక మెథడ్ హెల్ప్తో మొబైల్లోకి సెండ్ చేసి అక్కడి నుంచి చార్జర్ని యాక్సెస్ చేయాలి. సో హ్యాజ్ ఏ అనే ఒక మెథడ్ని తీసుకొని అందులో రెఫరెన్స్ పారామీటర్గా పాస్ చేసి సేమ్ గెట్ నేమ్ అండ్ గెట్ సైజ్ ఇక్కడ ఇవ్వండి. నౌ రన్ ఇట్. నౌ వీ అచీవ్డ్ అగ్రిగేషన్ రిలేషన్షిప్. మీకు చెప్పాను, ఇఫ్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రాయిడ్ దెన్ చైల్డ్ ఆబ్జెక్ట్ విల్ ఆల్సో డిస్ట్రాయ్ అని. సో పేరెంట్ డిస్ట్రాయ్ చేయండి మీన్స్ పేరెంట్ రెఫరెన్స్ ఈజ్ నల్. నౌ రన్ ఇట్. యుల్ గెట్ ఎర్రర్. దట్స్ ఇట్ గైస్. మీ మమ్మీ కుక్ చేసేటప్పుడు కుక్ అవుతుంది. మీకు స్టడీస్ హెల్ప్ చేసేటప్పుడు టీచర్ అవుతుంది. మీకు హెల్త్ బాగోకపోతే డాక్టర్ అవుతుంది కదా. ఇక్కడ ఒక మనిషే బట్ ఒక సిచ్యువేషన్లో ఒక్కలా బిహేవ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని పాలీమార్ఫిజం అని అంటారు. పాలీమార్ఫిజం మీన్స్ వేర్ వన్ ఆబ్జెక్ట్ ఆర్ మెథడ్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్ అండ్ బిహేవ్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. సో వన్ నేమ్ మెనీ బిహేవియర్స్. సపోజ్ పేరెంట్ క్లాస్లో ఒక డిస్ప్లే మెథడ్ క్రియేట్ చేసి అందులో ఒక ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చైల్డ్ క్లాస్. ఈ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్లో సేమ్ మెథడ్ని ఓవర్ రైట్ చేయాలి. సో ప్రింట్ స్టేట్మెంట్లో చేంజ్. నెక్స్ట్ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నెక్స్ట్ సబ్ చైల్డ్ క్లాస్. ఈ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. ఈ సబ్ చైల్డ్ క్లాస్లో సేమ్ మెథడ్ని ఓవర్ రైట్ చేయాలి. సో ప్రింట్ స్టేట్మెంట్లో చేంజ్. చైల్డ్ అండ్ సబ్ చైల్డ్ క్లాసెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ అండ్ సబ్ చైల్డ్ క్లాస్ రెఫరెన్స్తో మెథడ్ని కాల్ చేశాము. ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. బట్ దిస్ ఈజ్ నాట్ పాలీమార్ఫిజం బికాజ్ ఇక్కడ చూడండి సేమ్ మెథడా బట్ ఇది ఓవర్ రైడింగ్. ఇక్కడ చూడండి
డిఫరెంట్ రెఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మనకు సేమ్గా ఏముంది? పేరెంట్ ఉంది. సో పేరెంట్ రెఫరెన్స్తో కాల్ చేయండి. ఎలా? పేరెంట్ టైప్ అండ్ ఇట్స్ రెఫరెన్స్. చైల్డ్ క్లాస్ రెఫరెన్స్కి పేరెంట్ రెఫరెన్స్ని అసైన్ చేయండి. ఇప్పుడు పేరెంట్ రెఫరెన్స్తో మెథడ్ని కాల్ చేయండి. నెక్స్ట్ సేమ్ సబ్ క్లాస్కి కూడా సేమ్. రన్ చేయండి. ఈజీగా రన్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వన్ రెఫరెన్స్ బట్ గివ్ మెనీ ఫార్మ్స్. దిస్ ఇస్ కాల్డ్ పాలిమార్ఫిజం. బట్ వన్ ప్రాబ్లం దేర్. సపోజ్ స్పెషలైజ్డ్ మెథడ్స్ ఉంటే చైల్డ్ క్లాసెస్లో వాటిని యాక్సెస్ చేయాలేమో. సో దీనికోసం డౌన్ క్యాస్ట్ ద రెఫరెన్స్ టు చైల్డ్ టైప్ యూజ్ చేయాలి. మీన్స్ పేరెంట్ టైప్ రెఫరెన్స్ని చైల్డ్ టైప్ రెఫరెన్స్గా కన్వర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ని డౌన్ క్యాస్ట్ అంటారు. మనం ముందు చేశాము. మీన్స్ చైల్డ్ టు పేరెంట్స్ టైప్ రెఫరెన్స్. దీన్ని అప్ క్యాస్ట్ అని అంటారు. ఇప్పుడు డౌన్ క్యాస్ట్ చేయాలి. సో ఎలా? చైల్డ్ క్లాస్ టైప్ని అండ్ పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ ఎలా ఇచ్చి మెథడ్ని కాల్ చేయాలి. సేమ్ సబ్ చైల్డ్ క్లాస్కి కూడా ఇక్కడ వన్ రెఫరెన్స్తో ఓవర్ రైడ్ అండ్ స్పెషలైజ్డ్ మెథడ్స్ని కాల్ చేయొచ్చు. హే గైస్, సక్సెస్ఫుల్లీ ఊప్స్లో ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం కంప్లీట్ చేశాము. ఇది లాస్ట్ పిల్లర్ ఆఫ్ ఊప్స్, అదే అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్ట్ మీన్స్ విచ్ ఇస్ నాట్ డైరెక్ట్లీ విజిబుల్ ఆర్ టచబుల్ అని అర్థం దెన్ రియల్ లైఫ్లో. ఎగ్జాంపుల్, పేమెంట్ సిస్టమ్. ఇందులో ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తాము. బట్ యాప్స్ ఎలా వర్క్ అవుతుందో తెల్దు, బట్ యూజ్ చేస్తాము. ఈ ప్రాసెస్ని అబ్స్ట్రాక్షన్ అని అంటారు. అబ్స్ట్రాక్షన్ మీన్స్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పోజింగ్ ఓన్లీ నెసెసరీ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్. ప్రాక్టికల్ కోడ్ చేద్దామా? పేమెంట్ సిస్టమ్ క్లాస్ తీసుకోండి. ప్రతి యాప్లో సేమ్గా ఉండేది సెండింగ్ రిక్వెస్ట్ అండ్ రిసీవింగ్ రిక్వెస్ట్. సో ఒక సెండింగ్ అండ్ రిసీవింగ్ రిక్వెస్ట్ మెథడ్స్. నెక్స్ట్ ఈ మెథడ్స్కి బాడీ ఉండదు, జస్ట్ ఐడియానిస్తుంది. సో అబ్స్ట్రాక్ట్ అని మెన్షన్ చేయాలి. అండ్ క్లాస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్న మొత్తం క్లాస్కి అబ్స్ట్రాక్ట్ అని ఇవ్వాలి. ఎలా? నెక్స్ట్ ఫోన్పే క్లాస్ విచ్ ఇన్హెరిట్ ఫ్రమ్ ద పేమెంట్ సిస్టమ్. సో ఫోన్పేలో కూడా సెండింగ్ రిక్వెస్ట్ అండ్ రిసీవింగ్ రిక్వెస్ట్ మెథడ్స్ ఉంటాయి. సో ఈ క్లాస్లో కూడా క్రియేట్ చేయండి. అండ్ సమ్ ప్రింట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ గూగుల్ పే విచ్ ఇస్ ఆల్సో ఇన్హెరిట్ ఫ్రమ్ ద పేమెంట్ సిస్టమ్. ఇక్కడ కూడా సేమ్ మెథడ్స్ అండ్ విత్ డిఫరెంట్ ప్రింట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మెయిన్ మెథడ్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఎర్రర్ వస్తుంది బికాజ్ దట్ క్లాస్ విల్ బి హైడ్. నెక్స్ట్ అప్కాస్టింగ్ చేద్దాం. మీన్స్ పేరెంట్ క్లాస్ రెఫరెన్స్కి చైల్డ్ క్లాసెస్ ఆబ్జెక్ట్ అసైన్ చేయాలి. ఇప్పుడు పేరెంట్ రెఫరెన్స్తో మెథడ్స్ని కాల్ చేయాలి. దాట్స్ ఇట్. మీకు డౌట్ రావచ్చు, జస్ట్ ఓవర్ రైడ్ చేయొచ్చు కదా అని. బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ చేయకుంటే ఎర్రర్ వస్తుంది. సో డెవలపర్ ఒక్కవేళ మర్చిపోయినా ఈజీ ఎర్రర్ వస్తుంది. ఎలా అబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల? సో గైస్, యూజర్స్కి సెండింగ్ రిక్వెస్ట్ అండ్ రిసీవింగ్ రిక్వెస్ట్ ప్రాసెసెస్ని ఎలా హైడ్ చేసి జస్ట్ యూజర్స్కి అవసరమైన అవుట్పుట్ ఒకటి ఎలా చూపిస్తాము. ఈకడితో ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది.